పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి ఈ పర్టికులర్ వీడియోలో మనము రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి సెక్షన్ 1లో ఉన్నటువంటి సమ్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ సీ ది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ సెక్షన్ 1 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ప్రీ ఫైనల్ 2023-24. See, sum of the first 100 natural numbers అని ఫస్ట్ సమ్ అడగడం జరిగింది. See, from which chapter? It is from progressions. Let's see the solution for this. See, sum of first 100 natural numbers. 100 natural numbers ante 1, 2, 3, 4 and so on up to 100. So there is how many terms in this series? There is 100. Of course, it is a arithmetic progression. The difference is here, but it is 1. So here first term is 1, common difference is 1, and last term is how much? It is 100. It is 100. See, sum to n terms కనుక్కోవాలి. ఇక్కడ 2 ways లో కనుక్కోవచ్చు. We know last term కాబట్టి ఇక్కడ ఫార్ములా మనం ఏం రాస్తామంటే Sn is equals to n by 2 of a plus l యూజ్ చేస్తే మనం ఈజీగా దీని యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. లెట్స్ సీ సమ్ టు 100 టర్మ్స్, దట్ ఈస్ 100 by 2 of a plus 1. See, 1 plus 100, which is 101. So 2 1 is 250. So 50 101s. 50 101 is what? It is 5050. See, 50 hundreds is 5000 plus 1 more 50. So 5050. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ చెప్పుకోవచ్చు. Now let's see the second sum. The length of the edge. The length of the edge అంటే our side of cube is how much? It is 1 centimeters. Then area of its base is, see, మరి క్యూబ్ లో ఆల్ సైడ్స్ కూడా కాంగరెంట్ గా ఉంటాయి, ఈక్వల్ ఇన్ సైజులో ఉంటాయి, విచ్ ఆర్ ఆఫ్ స్క్వేర్స్. 6 స్క్వేర్స్ కాంబినేషన్ తో మనకు క్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. సో అఫ్ కోర్స్ బేస్ ఈజ్ ఆల్సో వాట్? ఇట్ ఈస్ ఆల్సో ఏ స్క్వేర్. సో దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఈజ్ హౌ మచ్? ఇట్ ఈస్ 1 centimeter. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ వాట్ హియర్? 1 into 1, that is 1 centimeter square. So 1 square centimeters. Now let's see question number 3. See, very easy question అడగడం జరిగింది ఇక్కడ. Let's see coefficient of x. Coefficient of x in the quadratic polynomial x square minus 3x plus 7 is. So ఇందులో x coefficient ఏమని అడుగుతున్నారు. So coefficient of x is what? It is minus 3. Now let's see question number 4. If the length of the shadow of a man is equal to his height, then the angle of elevation. Here man height ఎంతైతే ఉందో షాడో లెంత్ కూడా సేమ్ అన్నారు. అఫ్ కోర్స్ మనం ఇక్కడ ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో మరి మ్యాన్ యొక్క విడ్త్ని కానీ తన యొక్క లావుని కానీ ఇక్కడ కన్సిడర్ చేయము. సి, ఒక లైన్ కానీ ట్రీట్ చేయడం జరుగుతుంది. లెట్ దిస్ బి ఏ మ్యాన్. దిస్ ఈజ్ మ్యాన్ ఆఫ్ హైట్ విచ్ ఈజ్ ఏబి. లెట్ హిజ్ హైట్ ఈజ్ h meters or h centimeters. అండ్ సి హిజ్ షాడో. ఇక్కడ మనకి ఏదో సన్ రైస్ ఈ విధంగా ఉన్నాయనుకుందాం. సి, సన్ రైస్ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ మ్యాన్ యొక్క షాడో, దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ షాడో అండ్ దిస్ ఈజ్ మ్యాన్. అండ్ సి, ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? సన్ రైస్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంటుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటాను అనమాట. లెట్ సి, బోత్ ఆర్ ఈక్వల్ అన్నారు. సి, షాడో అండ్ హిజ్ హైట్ ఈజ్ సేమ్. సో ఇది h meters అయితే ఇది కూడా h meters అనుకోండి. దెన్ ఇక్కడ యాంగిల్ కావాలి కాబట్టి ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ రిలేటెడ్ గా మనకు ట్రిగ్నామెట్రిక్ రేషియో ఏమవుతుంది? ఇట్ విల్ బి tan. సో tan theta is equals to theta ఆపోజిట్ సైడ్ లెంత్ is h, that is h by
and adjacent side length is also h. H gets cancelled, then tan theta is, it is equal to 1. See, in tan you get, when you get 1, it is tan 45 degrees. So both sides manaku tan undi kabatti here theta is equals to what? It is 45 degrees. So here the angle of elevation is how much? It is 45 degrees. Now let's see question number 5. If discriminant of the quadratic equation is negative, discriminant, see what is discriminant? Discriminant is b square minus 4ac. This value is less than 0, that means negative. Then the roots of the equation, roots ఏ విధంగా ఉంటున్నాయి అన్నారు. So here the roots are not real, they are complex roots. So here the answer is not roots. The roots of the equations are not real అని మనం దీనికి solution ని రాయవచ్చు. Now next see question number 6. If P of E is equals to 0.6, then P of not E is equal to, see, sum of P of E and P of not E is always equal to 1. So P of E plus P of not E equals to 1. ఈ కాన్సెప్ట్ ని ఇక్కడ యూజ్ చేస్తాం. If P of E is 0.6, 0.6 కి ఎంత అడిషన్ చేస్తే you get 1, which is 0.4. Okay. Now let's see question number 7. తర్వాత question number 7 చూద్దాం. Let's see, A is less than 0, B is less than 0, then A comma B belongs to అని అన్నారు. See, ఈ క్వశ్చన్ చాలా మంది పిల్లలు తప్పుగా చేయడం జరిగింది. See, ఇక్కడ మనం ఇక్కడ కండిషన్ ని మనం అబ్జర్వ్ చేయాలి. లెట్స్ సీ హియర్ ద కండిషన్. ఈ కండిషన్ అప్లై చేసిన తర్వాత A comma B ఏ క్వాడ్రంట్ కు వస్తుంది అని మనము డిసైడ్ చేయాలి. చూడండి, కండిషన్ ఏముంది? A is less than 0. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ A is -1, సాటిస్ఫై చేసింది. A is less than 0 అండ్ ఆల్సో B is less than 0 అన్నారు. B is -2 అన్నాం, -2, అది కూడా సాటిస్ఫై చేస్తూ ఉంది. దెన్ సి క్వశ్చన్ లో మనకి ఇక్కడ -A -B ఉందన్నమాట. దెన్ -A -B ఏ క్వాడ్రంట్ కి వస్తుంది అంటున్నారు. సి ఇప్పుడు చూడండి, A -1 అయితే A ఏమవుతుంది? -1 +1. అండ్ -2 B -2 అయితే B ఏమవుతుంది? ఇట్ విల్ బి +2. సి నౌ 1,2 ఏ క్వాడ్రంట్ కి వస్తుంది? ఇట్ కమ్స్ అండర్ క్వాడ్రంట్ 1. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనకు ఇక్కడ Q3 అని రాయడం జరిగింది. జస్ట్ ఇది మాత్రం అబ్జర్వ్ చేశారు. -A -B ని అబ్జర్వ్ చేసి Q3 అని రాయడం జరిగింది. ఇది కాస్త కరెక్షన్ చేసుకోవాలి. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 8. సి assertion A is what? If length of a tangent from an external point to a circle is 8 centimeters, then the length of the other tangent from the same point is 8 centimeters అంటున్నారు అనమాట. లెట్స్ సీ, ఇక్కడ ఒక సర్కిల్ కు ఒక పాయింట్, లెట్ దిస్ బి ఏ పాయింట్ P. ఈ పాయింట్ నుంచి మనం ఒక టాంజెంట్ గీస్తే ఇది 8 సెంటీమీటర్ ఉందని, అలాగే అదే పాయింట్ నుంచి మనం గీసినటువంటి ఇంకొక టాంజెంట్, లెట్ దిస్ బి PA అండ్ దిస్ బి PB, దిస్ ఈజ్ ఆల్సో 8 సెంటీమీటర్స్ అంటున్నారు అనమాట. అఫ్ కోర్స్ ఇది కరెక్ట్. సి ఎందుకు కరెక్ట్ ఇది అంటే, we know a theorem, that is the length of the tangents drawn from an external points are equal. దాన్ని ఇక్కడ మనకు రీజన్ లో ఇవ్వడం జరిగింది. సి రీజన్ ఇస్ వాట్? length of the tangents drawn from an external point to a circle are equal అన్నారు. both are correct. at the same time, see, R is correct explanation for assertion A. so దీన్ని మనము ఆన్సర్ ఏం రాస్తాము? A, R both are true, both are correct, and R is what? correct explanation to A. correct explanation to A అని దీని యొక్క సొల్యూషన్ చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 9. express A is equals to x such that x is a composite number less than 6. composite number less than 6 in a
రోస్టర్ ఫామ్ లో రాయమంటున్నారు సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చి. సో ఏ ఇస్ ఈక్వల్స్ టు వాట్? ఏ ఈజ్ సెట్ ఆఫ్ సి ఏముండాలా ఇక్కడ కాంపోజిట్ నెంబర్ ఉండాలి. కాంపోజిట్ నెంబర్ ఎలా ఉండాలి? <6 ఉండాలి. సి 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్ అది పక్కన పెట్టేస్తాం. 2 ఇస్ ఏ ప్రైమ్ నెంబర్, ఇది రాదు. 3 ఇస్ ఏ ప్రైమ్ నెంబర్, ఇది కూడా రాదు. 4 ఇస్ ది కాంపోజిట్ నెంబర్ అండ్ 5 ఇస్ ఏ వాట్? ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్, ఇది కూడా రాదు. ఓన్లీ 4 మాత్రం ఇక్కడ సరిపోతుంది. <6 అన్నారు. 6 కూడా అనలేదు కాబట్టి ఇంక్లూడింగ్ 6 అయితే అది కూడా అవుతుండే, కానీ ఇది కాదు కాబట్టి 4. సో సెట్ ఆఫ్ 4 is the answer for question number 9. Now let's see question number 10. State Pythagoras theorem. ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి మన క్వశ్చన్ పేపర్లో కూడా ఒక ఖచ్చితంగా ఒక డెఫినేషన్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ పైథాగరస్ థీరం యొక్క డెఫినేషన్ రాయమన్నారు. దీన్నే మనము బౌద్ధాయన్ థీరం అని కూడా అంటాం అన్నమాట. వాట్ ఈస్ పైథాగరస్ థీరం? It is related to a right angle triangle. In a right angle triangle is what? In a right angle triangle, the square of hypotenuse. This is what? This is hypotenuse, which is exactly opposite to the right angle. Right angle ki opposite direction lo, opposite lo unnatuvanti side manam emantam ante hypotenuse antam anamata. This square of the hypotenuse side is equal to what? It is equal to the sum of the squares of the other two sides. This is what? This is Pythagoras theorem. Now let's discuss question number 11 here. Match the following. Tan x into cos x, 1 minus sin square x, 1 minus cos x by secant x, sin of 90 minus x. అలాగే ఇటువైపు ఇంకొక పేరింగ్ ఇవ్వడం జరిగింది. sin square x, b sin x, c is cos x, d is cos square x. మ్యాచింగ్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, tan x into cos x. tan x ని మనం ఏం రాస్తాము? sin x by, in place of tan x we write it as sin x by cos x. cos x cancel అవుతుంది. You have only sin x. sin x ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు b. సో ఫస్ట్ మ్యాచింగ్ వచ్చేసి b. నెక్స్ట్ 1 minus sin square x. 1 minus sin square x ఇది డైరెక్ట్ గా మనకు ప్రిన్సిపలే. 1 minus sin square x is equals to what? It is equal to cos square x. సో ఇక్కడ వచ్చేసి మన cos square x ఇక్కడ ఉంది d. సో సెకండ్ వన్ ఈక్వల్ టు d. అండ్ థర్డ్ వన్ 1 minus cos x by secant x. secant x ని మనం ఏం రాస్తాం చెప్పండి? secant x can be written as reciprocal of cos x, 1 by cos x. cos x by 1 by cos x ఏమవుతుంది? ఇటు పైకి వెళ్తే ఇది cos x into cos x, cos square x అవుతుంది. ఓవరాల్ ఇట్ ఈస్ 1 minus cos square x. 1 minus cos square x equal to what? It is equal to sin square x. So it is equal to a. And finally sin 90 minus theta. sin 90 minus theta కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది మనకు? దిస్ విల్ బి cos x. సో ఇది c కు ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా దీన్ని మ్యాచింగ్ చేయడం జరుగుతుంది. నౌ ఫైనలీ see 12th one. From the figure find the median of the data. Median of the data. మరి ఈ ఓజివ్ కర్వ్ను చూసి మనము ఇక్కడ దీని యొక్క మీడియన్ ఎలా కనుక్కుంటాము? లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఇక్కడ ఓజివ్స్ ఇవ్వడం జరిగింది. ఇవి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ గా గీసినటువంటి లైన్ మనకు ఇక్కడ ఏదైతే షో చేస్తుందో దట్ ఈస్ ది వాట్? That is the median. Here median is what? It is 4. So median of the data is what here? It is 4. Median is equals to 4. ఈ విధంగా వీటి యొక్క సొల్యూషన్ ని మనం చెప్పుకోవచ్చు. ఇవి సెక్షన్ 1 లో ఉన్నటువంటి 12 సమ్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.